నమస్తే, మీ పేరు? నా పేరు మీదిబాయి, వెంకటాపూర్ సర్పంచ్. అన్న నమస్తే, మీ పేరు? నమస్తే, దేవసత్ మీరిబాయి, భీమరావు, వెంకటాపూర్ సర్పంచ్, గ్రామ సర్పంచ్. అమ్మ, మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి? మా గ్రామంలో సర్పంచ్ అన్ని సమస్య మంచిగా ఉంది. ఇప్పుడు వాటర్ కూడా మంచిగా వస్తుంది. మోర్లు దిప్పించినాం, అన్ని క్లియర్ ఉన్నది. ఇప్పుడు చెప్పిన సమస్యనే ఇంద్రమ ఇల్లు. మీకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయింది? 7 వచ్చినాయి, ఒకటే జరుగుతున్నది, 6 ఉన్నాయి. మీ గ్రామానికి సంబంధించిన బీటీ రోడ్ ఎట్లా ఉంది, దాని సమస్య ఎట్లా ఉంది? అది ఫాస్ట్ కిందనే ఉన్నది. ఫస్టాలే ఆపినరు, ఇప్పుడు అది క్లియర్ కావాలని ఇచ్చి వచ్చినాం. క్లియర్గా రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు సిసి రోడ్ చేసేసినాం. ఆ రోడ్ శాంక్షన్ అయింది, రోడ్ శాంక్షన్ అయింది. మీ గ్రామంలో అది మన స్కూల్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ స్కూల్ కూడా మంచిగా ఉన్నది. ఈ స్కూల్ ఓకే, అన్ని ఓకే. అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లా ఉంది? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు, మంచిగా ఉంది అంగన్వాడీ బిల్డింగ్. కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్ ఏమైనా కావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడైతే రప్పియలేం, ఏమైనా ఛాన్స్ ఉంటే రప్పిస్తాం. ఇప్పుడైతే రప్పియలేం. ఇది జీపీ బిల్డింగ్ రప్పించినాం. మేడం, మీ గ్రామంలో ఏమైనా కొత్తగా మీరు అంటే ఎలక్షన్ లో బాగా తిరిగిన బాగా మీరు గ్రామంలో ఏమైనా సమస్యలు మీకు తెలిసిన ఏమైనా గుర్తించదా? సమస్య అన్ని ఊర్లో ఉన్నది. సమస్య అన్ని తిరిగింది, అన్ని అయింది, ఇప్పుడు అయింది, అన్ని అవుతున్నది. ఇప్పుడు కొద్ది మెల్లగా మెల్లగా అన్ని పని చేసుకుంటున్నాం. అన్ని ఓకే ఉంది. ఇప్పుడైతే సమస్య ఎట్లుంది? అది మంచిగా ఉంది. మన త్రాగునీటి సమస్య ఎట్లా ఉంది? మంచిగా ఉంది. మీకు సిసి రోడ్లు ఎట్లా ఉంది? మీ సిసి రోడ్డు ఓకేనే, ఇప్పుడు ఒకటి వేసేసినాం, ఇప్పుడు ఇంకాస్తే కూడా ఇస్తాం. అన్న, మీ గ్రామ సమస్యల పైన మీరు చెప్పాలనుకున్న విషయం? ఇప్పుడు ఏం లేదు, మేము ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత కరెంట్ వాళ్ళు సర్వాపుర సర్వీస్ స్టేషన్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అలా మనం కంప్లైంట్ ఇచ్చినాం. ఏమని తాండాల మొత్తానికి ఒకటే ఏపీసీ కావాలని కంప్లైంట్ ఇచ్చినాం. రెండవది అది శాంక్షన్ అయింది. రెండవది ఈ మన ఇంద్రమైలు కింద 11 కేవీ ఉంది, ఆమెకి డీడీలు పెట్టాం, 4 డీడీలు. అది కూడా వాళ్ళకి సబ్మిట్ చేసినాం, అది కూడా శాంక్షన్ అయింది. ఏతోటి మాట్లాడితే నెంబర్ కావాలంటే నెంబర్ కూడా ఇప్పించినాం. ఆయన నేను సామాన్ తీర్చిస్తా అంటే కూడా ఏం మాట్లాడగచ్చు. నిన్న చెప్పినా మొన్న చెప్పినా కూడా ఏం అవుతుంది, పని మెల్లగా అవుతుంది. అది ఇష్యూ. బీటీ రోడ్ శాంక్షన్ ఉంది, 5,50,00,000 శాంక్షన్ ఉంది. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఫారెస్ట్ వాళ్ళు ఇది చేసి ఆపుతారు. అయితే అది ఒక సమస్యతో తీరిక కావాలని మాట్లాడతాం. అది అయితే ఈ నెలలో వెంకటాపూర్ దాకా బీటీ కూడా అయిపోతుంది. ఈ మే బిల్స్ రాలేదని ఆపారు. ఈ నెల దాకా అయిపోవచ్చు నాందాక. రెండోది ఏంటంటే ఈ వెంకటాపూర్ టు కంచారి రోడ్ బీటీ రోడ్ శాంక్షన్ అయింది. అది ఒకే ప్రాబ్లం లేదు. మొత్తానికి వెంకటాపూర్ ఉన్నదే కరెంటు సమస్య, వేరే సమస్యలు ఏం లేదు. మీ వెంకటాపూర్లో కరెంటు సమస్యలు అంటే మీ అందులో భాగంగా మీకు కరెంటు పోల్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, ఏంటి దానికి ఇష్టం? వాళ్ళు ఎస్టిమేట్ చేసారు, 16 పోల్లు 17 పోల్స్ వేసారు. 11 కేవీ కింద ఎన్నెన్ని వేసుకోవచ్చు లూజ్ ఉన్న వారి జాగాల అని మొత్తానికి శాంక్షన్ అయిపోయినాయి. అని కరెంటు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు వాళ్ళు పనులు ఆపుతారు. ఎందుకు ఆపుతారు, ఏం సమస్య ఏం అర్థం కావట్లేదు. ఎవరు చెప్తారు తెలియదు అని పనులు ఆపుతుంది. ఇప్పుడు ఏప్రిల్లో చేస్తామని ఏప్రిల్ పోయా, మేలో పంట పోయేదని చేస్తామంటే మర్రా పంట పోయా. ఇప్పుడు పని లాగుతుంది. ఇప్పుడు ఒక్క బల్బ్ వేద్దామన్నా కూడా ఏల్చి అడగాల్సి వస్తుంది వెంకటాపురం. మరి త్రోడ్స్ ఏంటంటే మాకు సింగిల్ ఫేజ్ బుడ్లు సరిపోవాలని 25 బుడ్డి ఒకటి శాంక్షన్ అయ్యి 25, అది కూడా పెట్టాలి. వేరే సమస్య మాకు కరెంటే. మీ గ్రామ సమస్యలపైన మీ పాలకవర్గం మీకు ఎట్లా సహకరిస్తుంది? నా పాలకవర్గం మంచిగానే సహకరిస్తుంది. మనం చెప్పింది వాళ్ళు ఓకే అని తీర్మానం మీద సంతకాలు పెడతారు. మీ పాలకవర్గం మీ గ్రామ సమస్యలపైన ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? తీసుకెళ్ళినాం 2-3 సార్లు. ఎమ్మెల్యే తీసుకెళ్ళినాం. ఇంద్రమైలు గురించి 3 సార్లు డిస్కషన్ చేసినాం. ఆయన కూడా ఆడియో చెప్పడం జరిగింది, కలెక్టర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. కానీ మరో ఫారెస్ట్ వాళ్ళే ఆపడం జరుగుతుంది.
ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. అయినా వాళ్ళే నాకు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? 7 వచ్చినాయి. 1 స్లాబ్ వచ్చింది, 2 స్లాబ్ వచ్చింది, 2 బేస్మెంట్ లెవెల్ ఉంది, 3 ముగ్గులు వేయాలి, 2 స్లాబ్ లెవెల్ వచ్చింది, 5 ఇట్లా 2 బేస్మెంట్ లెవెల్ ఉంది, 3 ముగ్గులు వేయాలి. ఇందిరమ్మ ఇల్లు కొత్తగా మీకు ఏమన్నా ఇంకా అవసరం ఉన్నదా? ఇంకా 10-12 అవసరం ఉంది ఇప్పుడు సెకండ్ విడతల. కానీ అవి ఫారెస్ట్ ల్యాండ్ కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళు ఇస్తామని అధికారులు అన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ అంటే ప్రతి గ్రామంలో ఉన్న భూమి లేకపోతే పక్క బయట ఉన్న భూమి? గ్రామంలో ఉన్న భూమి. ఈ విషయాన్ని మీ పాలక ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలనుకుంటుంది? తీర్మానం నుంచి తీసుకెళ్ళినప్పుడు ఆర్డీఓ సార్ తోటి మాట్లాడిపించినాం, మర్ర కలెక్టర్ తోటి కూడా మాట్లాడిపించినాం. అన్ని సమస్యలు అయినాయి. కాకపోతే మర్ర మొన్న 4-5 రోజుల క్రితం కొత్త డిఎఫ్ వచ్చాడు, ముందుతో కొత్త డిఎఫ్ వచ్చిన తర్వాత ఆయన మర్ర రీసర్వే పంపించాడు. అది కూడా నిన్న ఎఫ్డిఎం మేడం తోటి మాట్లాడడం జరిగింది. రేంజ్ ఆఫీసర్కు మాట్లాడి ఇవాళ పంపిస్తామని నిన్న చెప్పారు. అయితే ఇవాళ పంపించడం లేదని కనుక్కోలేదు. ఇంకా సమస్యలు ఏమన్నా ఉన్నాయి? గుర్తించిన సమస్యల ఇందిరమ్మ ఇల్లే వేరేది కాదు. ఇందిరమ్మ ఇల్లు కంచరై తాండాలో 6 ఎకరం అపార్ట్మెంట్ చెప్పాలని అనుకున్నాం. అది ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవచ్చారు. ఒక విలేజ్గా ఆమ్లెట్ విలేజ్గా అంటే మనకు వాళ్ళకు స్థలం లేదు కాబట్టి. ఇంతకుముందు ఏమైంది, ఎన్టీఆర్ పీరియడ్లో 10-12 ఇల్లు వచ్చినాయి. అప్పుడు ఆబ్జెక్షన్ ఏం లేవు. అప్పుడు ఆన్లైన్ కాదు, పేపర్లో ఉండే, ఎవరికైనా ఏమైనా ఇస్తే అయిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో కొడితేనే అది ఓకే అవుతుంది. వాళ్ళు ఆఫీసర్లు ఆన్లైన్ చేస్తేనే మనకు శాంక్షన్లు అవుతుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగానే ఉంది, పని బాగానే ఉంది. మొన్న 10 లక్షలు సిసి రోడ్ ఇచ్చారు, అది అయిపోయింది. మరి ఏమైనా కావాలి, మొన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి అడిగినాం, తీర్మానం ఇచ్చినాం. అది రైతు ఫోల్డర్స్ ఒకటి ఇచ్చినాం, మరి స్కూల్ బిల్డింగ్ ఒకటి ఇచ్చినాం, మహిళా భవనం ఒకటి ఇచ్చినాం. మహిళా భవనం రావచ్చు రాకపోవచ్చు, ఈ 3 అయితే కంపల్సరీ వేస్తారని మాకు శాంక్షన్ అవుతుందని మా ఉద్దేశం. ఈ పాలకవర్గం మీకు ఎట్లా సహకరిస్తున్నారు? బాగానే సహకరిస్తుంది, మంచిగానే ఉన్నారు. మనం చెప్పింది వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం, మనం చెప్పింది వాళ్ళు వింటారు. ఎందుకున్నా గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గెలిపించిన అందరికీ ధన్యవాదాలు పేరున చెప్తున్నా. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు గెలిపించిన ప్రజలకు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ ఆశీర్వాదాలు మాకు.